డబ్బు లేక ఫ్యామిలీ కోసం ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. అంతేకాదు, ఇప్పుడు అతని దగ్గర 1000 సొంత కార్లు, 1000 మందికి పైగా పనోళ్లు కూడా ఉన్నారు. ఇంతకీ ఎవరతను? ఆయన చేసే బిజినెస్ ఏంటి? చూస్తుండగానే జీరో నుంచి హీరో ఎలా అయ్యాడు? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రేణుక ఆరాధ్య. కర్ణాటకకు చెందిన ఈయన పేదవాడిగా పుట్టడం నీ కర్మఫలం కావచ్చు, కానీ అదే పేదవాడిగా చనిపోతే మాత్రం నీ తప్పే అని ఓ కవి చెప్పిన మాటను బాగా ఫాలో అయ్యాడు. ఆ సక్సెస్ మంత్రతో, పట్టుదలతో భిక్షగాడి నుంచి బిలియనీర్గా ఎదిగాడు. అసలు విషయానికొస్తే రేణుక ఆరాధ్యది ఓ పేద కుటుంబం. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో వారు నివసించేవారు. కనీసం 3 పూటలా తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అలాంటి పేదరికంలోనూ రేణుక ఆరాధ్య 10వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో చదువు మానేసి కుటుంబం కోసం భిక్షాటన చేశాడు. ఇంటింటికి వెళ్లి బియ్యం, పప్పు, పిండి కోసం అడుక్కోవాల్సి వచ్చింది. డబ్బుల కోసం ఇళ్లల్లో పనిచేసేవాడు. అలా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం సంపాదించాడు. దానితో పాటు ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో కూడా ఉద్యోగిగా చేరాడు. అదే సమయంలో రేణుక ఆరాధ్యకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. పెళ్లైతే కుటుంబ బాధ్యత పెరిగి తనలో ఇంకా పట్టుదల పెరుగుతుందని నమ్మి 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. సూట్ కేస్ కవర్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. దానిలో నష్టం రావడంతో అప్పుల పాలు అయ్యాడు. పెద్ద విజయం సాధించాలనే కోరికతో డ్రైవర్గా మారి ఓ ట్రావెల్ ఏజెన్సీలో చేరాడు. దానివల్ల అతనికి మంచి ట్రావెల్ ఏజెన్సీపై మంచి నాలెడ్జ్ పెరిగింది. అలా 4 సంవత్సరాలు రేణుక డ్రైవర్గా పనిచేసి డబ్బు ఆదా చేసి ట్రావెల్ పరిశ్రమపై అనుభవం పొందాడు. ఈ అనుభవం అతని సొంత ట్రావెల్ కంపెనీని ప్రారంభించడానికి ప్రేరణనిచ్చింది. రేణుక ఆరాధ్య తన పొదుపు డబ్బుతో బ్యాంకు నుండి కొంత సహాయం తీసుకుని తన మొదటి కారును కొనుగోలు చేశాడు. ప్రవాసి క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. 1 సంవత్సరం పాటు ఆ కారును నడిపిన తర్వాత అతను మరొకటి కొన్నాడు. ఇంతలో ఓ ట్రావెల్ ఏజెన్సీ తన వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే. దాదాపు 35 క్యాబ్లు ఉన్న ఆ కంపెనీని 6 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇది అతని విజయగాథకు నాంది పలికింది. అమెజాన్ ఇండియా తమ ప్రమోషనల్ ప్రచారాల కోసం రేణుక కంపెనీని ఎంపిక చేసుకోవడంతో రేణుకకు పెద్ద బ్రేక్ వచ్చింది. అలా మొదలైన తన ట్రావెల్ బిజినెస్ మెల్లిమెల్లిగా లాభాలు చూపించింది. క్రమంగా వాల్మార్ట్ మరియు జనరల్ మోటార్స్ వంటి ఇతర ప్రధాన కంపెనీలు అతనితో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. కాలక్రమేణా అతని కంపెనీ టర్నోవర్ 40 కోట్లు దాటింది. ప్రస్తుతం అతడి దగ్గర 1000 కార్లతో పాటు వేల సంఖ్యలో ఉద్యోగులు అతడి దగ్గర పనిచేస్తున్నారు. చూస్తుండగానే రేణుక ఆరాధ్య కటిక పేదరికం నుంచి కోటీశ్వరుడిగా మారాడు. జీవితం అంటే నమ్మకం లేని ఎంతో మందికి ఈయన స్టోరీ ఆదర్శం.